కర్కాటకం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ యొక్క పక్షంలో ప్రధానంగా సప్తమంలో జరుగుతుందండి పంచగ్రహ కూటమి. అయితే ఈ 16వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో ఈ 2 రోజులు మాత్రం పంచగ్రహ కూటమి సప్తమంలో ఉంటుంది. అది 18, 19వ తేదీ. మరి తర్వాత అంతా చతుర్గ్రహ కూటమి ఉంటుంది. అంటే ఈ యొక్క పక్షంలో అధిక గ్రహాలు మీకు సప్తమంలో ఉంటున్నాయి. అదేవిధంగా అష్టమంలో రాహువు, భాగ్యంలో శని, 2వ స్థానంలో కేతు, అంటే ధనస్థానంలో కేతు ఉన్నాడు, 12వ స్థానంలో గురువు ఉన్నాడు. ఈ గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాల్ని, ఏ దేవత ఆరాధన చేసుకోవాలనేటువంటిది కూడా చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ప్రధానంగా ఇక్కడ 2వ స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త, ఒకటి జాగ్రత్త, రెండోదేమో ఒక చిన్న పరిహారం చేసుకోండి, అద్భుతంగా పనిచేస్తుంది. ఏమిటది అంటే, మీరు ఎటువంటి ధనం వచ్చినా మీకు అది అప్పుగా తీసుకుంటున్నారా, లేకపోతే ఒక ఫైనాన్స్ నడిపి దాని ద్వారా డబ్బులు వస్తున్నాయా, ఉద్యోగంలో శాలరీ వస్తున్నాయి, ఏదైనా కానివ్వండి, మీరు ఖచ్చితంగా గణపతిని స్మరించుకుంటూ ఆ యొక్క మనీ ట్రాన్సాక్షన్ చేయండి. ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ ఇబ్బందులు రావు దీనివల్ల. అలాగే 2లో కేతు ఉన్నందుకు ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః చేసుకోండి. ఇక మనం పంచగ్రహ కూటమి దగ్గరికి వద్దాం. సప్తమంలో జరుగుతున్నందుకు సామాజికంగా ఉండేటువంటి అంటే సమాజంలో అనేక మంది పరిచయాలు అవ్వడము, వద్దనుకున్నా సరే అనేకమైనటువంటి సంబంధాలు వివాహం కోసం రావడము, వద్దన్న పార్ట్నర్స్ కలవడము, అంటే పార్ట్నర్షిప్ చేస్తామని చాలామంది రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ కర్కాటక మనకు అష్టమ రాహువు కాబట్టి అష్టమ రాహువు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే, మనకు చూడండి ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఒక్క సెకండ్ మనకేదో కళ్ళు మూసుకుపోయినట్టు, ఒక్క సెకండ్ మనకేదో జరిగినట్టు అనిపించి టక్కన తీరాల్సి యాక్సిడెంట్ అవుతుంటుంది. కాబట్టి వాహనం మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అందులో ప్రధానంగా వాహనం మీద వెళ్ళేటప్పుడు మరియు 21, 22 తేదీలు 20, 21, 22 తేదీలు ఈ తేదీల్లో పర్టికులర్గా వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మరియు తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఏదైనా ఫ్రాడ్ గురయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఇక 23, 24, 25 తేదీలు మాత్రం ఖచ్చితంగా మీకు బ్యాంక్ ట్రాన్సాక్షన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొంచెం ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు చూపిస్తున్నాయి. బట్ ఏంటంటే ఏదైనా బిజినెస్లు చేయాలనే ఆలోచన కూడా పెరుగుతూ ఉంటుంది. కాకపోతే 2వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఈ ఫైనాన్షియల్ విషయాలు జాగ్రత్తగా ఉంటూ, మీరు 12లో గురువు ఉన్నందుకు కొన్ని పుణ్యక్షేత్రాలు అంటే పుణ్య సంబంధించినవి, స్పిరిచువల్ యాక్టివిటీస్, సేవా సంబంధించిన వాటిలో కూడా యాక్టివ్గా ఉంటారు. కాకపోతే ఈ గురువు యొక్క స్వరూపం మారింది కాబట్టి వద్దనుకున్నా సరే కొన్నిసార్లు మనం ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామంది ఈ గోచార ఫలితాలు మాత్రమే కాకుండా జన్మజాతకంలో ఏమేమి ఉంటాయి అన్న చాలామంది అడుగుతూ ఉంటారు, అసలు ఏం చెప్పొచ్చు అని. నేను ఒకటే చెప్తాను, జ్యోతిష్శాస్త్రము అంటే మీకు వెలుగునిచ్చేది. అంటే ఒక కంప్లీట్ ఒక దగ్గరికి వెళ్తున్నారు, ఉదాహరణకి ఇక్కడ నుంచి మీరు ఏ తిరుపతితో వెళ్ళాలి, కారులో వెళ్తున్నారు, ఎటు వెళ్ళాలో మీకు రూట్ తెలియకపోతే మీ దగ్గర గొప్ప కారు ఉన్నా, ఎంత కాస్ట్లీ కారు ఉన్నా, అందులో ఎంత ఫ్యూల్ ఉన్నా, మీకు ఎంత చక్కగా మీకు డ్రైవ్ చేయడం వచ్చినా మీరు వెళ్ళలేరు. మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎందుకంటే రూట్ తెలియాలి ఫస్ట్. ఆ రూట్ చెప్పేదే ఆస్ట్రాలజీ, గుర్తుపెట్టుకోండి. మీరు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ బాగా డిస్టర్బ్ అయిపోతున్నారు లైఫ్లో, లగ్నం ఎలా ఉంది, 4th హౌస్ ఎలా ఉందని చెక్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. అలా కాదండి, ధనం మూలం ఇదం జగత్ కదా, మేము ఎంత ప్రయత్నాలు చేస్తున్నా మనీ రావట్లేదు, మనీ సంబంధించిన విషయాల్లో చాలా ఇబ్బంది పడుతున్నాం అన్నప్పుడు ఇక్కడ మళ్ళీ 3 ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. ఒకటి, మీరు ఏ రంగాల్లో ఉంటే మీకు డబ్బులు వస్తాయి, అది వ్యాపారమా లేకపోతే ఉద్యోగమా, అదే ఉద్యోగం అయితే ఇక్కడ చేయాలా విదేశాల్లో చేయాలా, లేనట్లయితే వ్యాపారం అయితే ఎటువంటి వ్యాపారం, సర్వీస్ ఓరియంటెడ్ వ్యాపారమా, ఆన్లైన్లో చేసే వ్యాపారమా, ఇంటి నుండి చేసే వ్యాపారమా, లేకపోతే ఎవరికైనా మధ్యవర్తిత్వంగా ఉండేది చేసేది, అందులో ఏ సెక్టార్స్ మీరు చూడండి. ఒక్కోసారి మనం హెల్త్ రిలేటెడ్ చేస్తాం, అది రవి ఇస్తాడు. రవి కనుక వ్యాపార మూలక ధనయోగాలు ఇస్తే హెల్త్ రిలేటెడ్. ఇది కేవలం వ్యాపారానికనే కాదు, మీరు ఏదైనా చదివేటప్పుడు కూడా చూసుకోవాలి, మెడికల్ లైన్లోకి వెళ్ళాలా, ఇంజనీరింగ్ సెక్టార్స్లోకి వెళ్ళాలా, ఇందులోకి వెళ్ళాలని. అవి గనక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఇవి కేవలం ధనం మాత్రమే అన్నట్టు కాకుండా మనం పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ ఏమిటి,
ఎటువంటి కర్మలు చేయడం మూలంగా ఇంత గొప్ప అవకాశాలు వస్తున్నాయి, అదేవిధంగా ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నామని ఒక క్లారిటీ ఇస్తుంది. మరి తెలుసుకోవడం వరకే ఉంటుందా అంటే కాదు, చాలా చాలా చిన్న ఎందుకంటే మనకి కలియుగంలో కలి సాధువు అంటూ ఉంటారు. అంటే కలియుగంలో మనం కేవలం నామస్మరణ ద్వారా మన యొక్క దోషాలను తొలగించుకోవచ్చు. అంటే ఒక నామం, మీరు ఏ గ్రహం ద్వారా మీకు ఇబ్బంది కలుగుతుందో ఆ గ్రహం యొక్క అధిష్టాన దేవత తీసుకొని ఆ అధిష్టాన దేవత నామస్మరణ చేసుకుని సరిపోతుంది. అది మీకు ఉండేటువంటి సమస్యని బట్టి, మీరు పూజంలో చేసుకున్న కర్మని బట్టి, మీకు ఏ గ్రహం అసలు భూతత్వ రాశుల్లో ఉందా, అగ్నితత్వ రాశుల్లో ఉందా, జలతత్వ రాశుల్లో ఉందా, వాయుతత్వ రాశుల్లో ఉందా తీసుకొని ఇలా ప్రతి ఒక్కటి ఉంటుంది ఆస్ట్రాలజీలో. అంటే ఒక గృహం కొనుక్కుంటున్నాం, ఆ గృహము ఏ దిశ ఉన్న గృహాన్ని కొనుక్కుంటే మంచిది, దాన్ని 2 రకాలుగా క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే మీ పేరులో ఉండే అక్షరాలని ముందు మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని, అదేవిధంగా మీకు గ్రహస్థితి, మీ జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల్ని తీసుకొని చూస్తారు. అయితే ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా జ్యోతిష్శాస్త్రం అనేటువంటిది భయపెట్టేదో భయపడేదో కాదు. అది మీకు వే చూపించేది. ఒక దగ్గరికి వెళ్ళాలంటే ఎలా అయితే మనకి రూట్ తెలిస్తే ఎలా వెళ్ళి మన డెస్టినేషన్ ఎలా రీచ్ అవుతామో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన జీవితంలో అనేకమైన సమస్యలు ఉంటూ ఉంటాయి. అన్నదమ్ములతో గొడవలు ఉంటాయి, లేకపోతే అప్పుల పాలవుతూ ఉంటాము, రోగగ్రస్తులం అవుతూ ఉంటాము, లేకపోతే ఇల్లు కొనుక్కోలేకపోతుంటాము, మంచి ఉద్యోగంలో జాయిన్ అవ్వాలంటే అవ్వలేకపోతుంటాము, వ్యాపారం సాగదు, ఒక్కోసారి సంతానం కలగదు, లేనట్లయితే తెలిసిన వాళ్ళతోనే గొడవలు అవుతుంటాయి. ఇట్లా అనేకమైన సమస్యలు ఉంటాయి. అసలు ఆ సమస్య యొక్క రూట్ కాజ్ ఏమిటి, మీరు ఏ మంత్రము చేసుకుంటే, కొంతమంది చూడండి, నేను మంచి చెప్పినా చెడైపోతుందండి, నేను ఎవరితో ఏం మాట్లాడినా ఇబ్బంది వస్తుందండి అంటూ ఉంటారు. అప్పుడు చాలా సింపుల్గా మీ 3rd లార్డ్ ఎలా ఉన్నాడో చెక్ చేసుకుని, 3rd హౌస్ లార్డ్ ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఏ నక్షత్రాల్లో ఉన్నాడు, నవాంశ వర్గ చక్రాల్లో ఎక్కడున్నాడు అని దాన్ని క్లియర్గా తీసుకొని దానికి చాలా సింపుల్గా దాన్ని పరిహారం చేసుకోవచ్చు. లేదు ఇవన్నీ నాకు తెలియవు అని అనుకుంటే కనుక ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమః అనే మంత్రం కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది మీకు. ఆ రకంగా ఏంటంటే మీరు ప్లాన్ చేసుకోగలగాలి. మరి పర్సనల్ చార్ట్ ఇలా అయితే మరి గోచారం ఎందుకు చెప్పుకుంటున్నాం మనం, పక్ష ఫలితాలు, వార ఫలితాలు, మాస ఫలితాలు అని అంటే బయట ఉండేటువంటి కాలము, బయట ఇలా వాతావరణం ఉంది, సో మనం స్వెటర్ వేసుకొని వెళ్ళాలనుకుంటాం కదా, చల్లగా ఉంటే, బాగా ఎండగా ఉంది, అప్పుడు ఆ స్వెటర్స్ అవి వేసుకోం, సింపుల్గా గొడుగు పెట్టుకుని వెళ్ళిపోతాం. అలా ఏంటంటే బయట ఉండే వాతావరణం, ఒక బిజినెస్ మనం అనుకుంటున్నాం, బయట అసలు ఈ బిజినెస్కి ఎంత మార్కెట్ ఉంది, డిపెండ్ ఆన్ మార్కెట్ బట్టి ఉంటుంది. ఎంత బిజినెస్కి ఎంత వాల్యూ ఉంది, ఎంత ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి, ఎలాంటి అప్డేట్ తీసుకురావాలి, అసలు ఇప్పుడు చేయాలా వద్దా, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అని అనాలిసిస్ చేస్తాం మనం ఒక బిజినెస్ చేసేటప్పుడు. అదే బిజినెస్కి కనుక అద్భుతమైనటువంటి గ్రోత్ ఉంది, చాలా డిమాండ్ ఉందనుకోండి, ఎలా పెట్టినా నడిచిపోతుంది. కానీ బిజినెస్ డెవలప్మెంట్స్ లేవు, అంత ఇది లేదు, డిమాండ్ లేదన్నప్పుడు దాన్ని ఇన్నోవేటివ్గా తీసుకెళ్తాం. అలాగే బయట ఉండే వాతావరణం అంటే బయట గోచార గ్రహాలు, గోచార ఫలితాలు అనేటువంటివి మీ యొక్క రాశికి లేదా మీ లగ్నానికి, మీ భావానికి ఎంతవరకు సపోర్టివ్గా ఉందని చెప్పేది కాలము. అలాగే మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది కంప్లీట్గా మీరు పూర్వజన్మల్లో ఎటువంటి కర్మ చేయడం వల్ల మీరు పలానా ఇంట్లో పలానా తల్లిదండ్రులకి పలానా రోగగ్రస్తులై, లేకపోతే పలానా అద్భుతమైన సిల్వర్ స్పూన్తో పుట్టడం కానివ్వండి, ఏదైనా సరే ఎందుకు జరుగుతుందని ఒక క్లారిటీ ఇచ్చేది మీ పర్సనల్ చార్ట్. దాన్ని ఎలా మార్చుకుంటూ వెళ్తాము. సరే వెళ్తూ ఉన్నాం, ఒక వేరే రూట్లోకి వెళ్ళిపోయాం, వెంటనే ఒకళ్ళని అలగ్గానే ఏం చెప్తారు, అయ్యో మీరు ఇటు వెళ్ళిపోతున్నారు, ఇటు కాదంటే అటు వెళ్ళాలి స్ట్రైట్గా అంటారు. ఇప్పుడు మళ్ళీ వెంటనే తిప్పుకొని మళ్ళీ వెళ్తాం. అంటే ఏమిటి, ఆస్ట్రాలజీ ఈజ్ వెరీ క్లియర్లీ, చాలా క్లియర్గా, బాబు నువ్వు ఇది చేస్తున్నావు, ఇది చెయ్యకు, దీనివల్ల నువ్వు నష్టపోతావు, దీనివల్ల నువ్వు ఇబ్బంది పడతావు, సో ఈ రూట్లో వెళ్ళు, నీకు చాలా బాగుంటుందని చెప్పేది. సరే జాతకం లేదు, ఏం చేయాలి, నో నీడ్ టు వరీ. సింపుల్గా ఏం చేస్తారంటే మీరు హ్యాపీగా లలితా సహస్రనామాలు రోజు చాంటింగ్ చేయండి. మొత్తం నామాలు నేను చాంటింగ్ చేయలేను, కొన్ని వాటికి ఏమైనా ఉంటాయా అంటే ఫినాన్షియల్ గ్రోత్కి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వరజసేవితాయే నమః. లేదా అలా కాదండి, కెరీర్ పరంగా మాకు గ్రోత్ రావాలి, చక్కగా మీరు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః చేసుకోవచ్చు. లేదు బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ కావాలి, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయ నమః. ఈ నామం కేవలం బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్కి కాకుండా మీకు హ్యాపీనెస్ని కూడా పెంచుతుంది. మనసు బాగాలేదు, ఓం మనస్విని నమః. ప్రతిదీ మధ్యలో ఆగిపోతుంది, ఓం
అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయే నమః. ఇలా ఒక్కొక్క నామాన్ని మనకి లలితా సహస్రనామం, లలితా అమ్మవారిలో నుంచి బయటకు వచ్చినటువంటి వసిన్యాది వాగ్దేవతలు 8 కిరణాలుగా బయటకు వచ్చి చెప్పారంటే అది వేదంతో సమానం, ఈక్వల్ టు అమ్మవారు చెప్పినట్టే. కాబట్టి ఇలా చేయండి. మీ యొక్క బాధల్ని, మీ యొక్క అనేకమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడండి. హ్యాపీ లైఫ్ మీరు లీడ్ చేయాలని కోరుకుంటూ హ్యాపీ సంక్రాంతి అందరికీ. శ్రీమాత్రే నమః.